చెప్పండి అసలు ఆ రోజు ఏం జరిగింది మేడం ఒకసారి చెప్పండి. ఆ రోజు ఏం జరిగిందో మొత్తం చూస్తూనే ఉన్నారు కదా అండి. వార్తలు ఎన్నో వస్తున్నాయి, టీవీ9 వస్తుంది, ఈటీవీ వస్తుంది, మొత్తం చూస్తూనే ఉన్నారు కదా. ఆ రోజు ప్రత్యేకంగా జరిగేది ఏముంది అక్కడ? జరిగిందే జరుగుతుంది, మేము చెప్పిందే చెప్తున్నాము, న్యాయం అయితే జరగట్లేదు. మేము కోరుకునేది అయితే ఒక్కటే, నా బిడ్డకు న్యాయం జరగాలి. ఏ విధంగా న్యాయం జరగాలి? నా బిడ్డ సాగుకి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళకి శిక్ష పడాలి. ఇది ఒకటే నేను కోరుకుంటున్నాను. ఉరి శిక్ష పడ్డా తప్పు లేదు. అంటే మీరు ఒక సంవత్సరం కూడా అసలు పాప లేదంటున్నారు. తప్పుదో పట్టిస్తున్నారు. పాప లేదని చెప్పిరు, వీడియోస్ బయట పడ్డాయి కదా. పాప ఉంది అక్కడే, తల్లి ఉంది అక్కడే అని వీడియోస్ బయట పడ్డాయి కదా. పాప లేదని వాళ్ళు చెప్తుర్రు. పిల్లని విడిచిపెట్టి నేను 2 నిమిషాలైనా దూరంగా ఉండగలుగుతాను. సంవత్సరం పిల్ల నాదేమన్నా దూరంగా సరేలే వేరే వాళ్ళు పట్టుకొని కూర్చున్నారు అనడానికి 2 నెలల పాపని విడిచిపెట్టి తల్లి ఉండగలుగుతుందా? వాళ్ళు చెప్తున్నారు అట్లా, దానికి మేము ఏం చెప్పలేము కదా. రెడ్డికి మీకు ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయా? ఏ గొడవలు లేవు, ఏ గొడవలు లేవు. వాళ్ళు ఏం మనసులో పెట్టుకున్నారో తెలియదు కానీ ఫస్ట్ నుంచి అయితే ఏ గొడవలు లేవు. జాతరలో జరిగిన గొడవ తప్ప. ఏమన్నా మీరు మాట్లాడాలనుకుంటున్నారా చెప్పండి. నేనేం మాట్లాడదండి, ప్రతి వీడియోలో మాట్లాడుతూనే ఉన్నా, ప్రతి ఛానల్లో మాట్లాడుతూనే ఉన్నాను. మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు. ఇంకా నేనేం మాట్లాడాలి? నేను మాట్లాడాల్సింది ఏం లేదు. నా పాపకు ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ రోజే నా పాప ఆత్మశాంతి అనుకుంటా. నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను మేడం. ఎందుకంటే రోజు చూస్తున్నారు కదా, రోజు మాట్లాడుతూనే ఉన్నా, రోజు చూస్తూనే ఉన్నారు. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇంకా నా పాప సాగుకి ఎవరైతే కారణమైనరో వాళ్ళకి ఉరి శిక్ష పడాలి. అది చూసిన అప్పుడే మాత్రమే మేము పోరాటం ఆపుతాం, కానీ ఇంకా అంతవరకు పోరాటం ఆపుతాం.